హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా కార్నర్. షారుఖ్ ఖాన్ అండ్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో డంకీ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందంటే బాగుంది. రాజ్ కుమార్ హిరానీ ప్రీవియస్ మూవీస్ని చూస్తే ఫన్ అండ్ ఎమోషనల్ టచ్ ఉంటుంది. డంకీ మూవీని డిస్క్రైబ్ చేయాలంటే సింపుల్గా కామిక్ అండ్ ట్రాజిక్ అని చెప్పొచ్చు. డంకీ అనేది ఒక పంజాబీ వర్డ్. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ టు ఫారిన్ కంట్రీస్ అని అర్థం. స్టోరీ విషయానికి వస్తే స్టోరీ లైన్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఈవెంట్స్. పూర్ పీపుల్ హూ కాన్ గెట్ వీసా టు అదర్ కంట్రీస్, ఎవరైతే డెస్పరేట్ ఫర్ మనీ ఉంటారో ఇల్లీగల్ వేస్లో ఫారిన్ కంట్రీస్కి ఎంటర్ అయ్యేవాళ్ళు. సో మూవీ ఫస్ట్ హాఫ్ అంతా మనీ కోసం ఎంత డెస్పరేట్గా ఉంటారు అండ్ యాక్టర్స్ ఇండివిజువల్ స్టోరీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒక ఫెంటాస్టిక్ కామిక్ సెన్స్తో ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళు ట్రావెల్ చేసే రూట్ ఎంత డేంజరస్గా ఉంటుంది అండ్ ఫారిన్ కంట్రీస్లో మన వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని ప్రజెంట్ చేశారు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం డీప్గా ఎలాబరేట్ చేసి చూపిస్తే బాగుండేది అనిపించింది. అండ్ క్లైమాక్స్ చాలా కన్వీనియంట్గా రాసుకున్నారు. అంత ఎమోషనల్ కనెక్ట్ లేదనిపించింది నాకైతే. యాక్టింగ్ విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ ఈజ్ కాల్డ్ కింగ్ ఆఫ్ బాలీవుడ్ ఫర్ ఎ రీజన్. ఫస్ట్ హాఫ్లో చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా బాగా యాక్ట్ చేశారు అండ్ ఎమోషనల్ సీన్స్లో కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. అండ్ తాప్సీ పన్నుతో కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అయింది. ఆక్వర్డ్ ఏజ్ గ్యాప్ ఉన్నా దే హ్యావ్ డన్ వెల్. తాప్సీ పన్ను గారు చాలా బాగా యాక్ట్ చేశారు. కామెడీ టైమింగ్ అయితే ఫెంటాస్టిక్ ఉంది తాప్సీ గారిది. విక్కీ కౌశల్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక కీ రోల్ ప్లే చేశారు. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం ఆ రోల్కి. యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్ వాళ్ళు బాగా ప్లే చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ లిరిక్స్ చాలా ఎమోషనల్గా ఉన్నాయి. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకంత క్యాచీగా అయితే అనిపించలేదు, కనెక్ట్ అయితే అవ్వలేదు. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, తప్పకుండా చూడండి. సో అదండి మన నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ డంకీ. వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.